ఇప్పుడు 10 ఏళ్ల అధికారం అయిపోయింది. ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు. చాలా ప్రతిపక్ష పాత్ర చాలా బలంగా, స్ట్రాంగ్‌గా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. మనకు కనిపిస్తుంది. ఇంత అవసరం ఉన్న కేసీఆర్ గారి పాత్ర, ఇంత అవసరం ఉన్న కేసీఆర్ గారి సేవలు రాష్ట్రాన్ని మీరే అంటున్నారు. ఆయనకు తెలిసినంత రాష్ట్రంలో ఎవరికీ తెలీదు. ఆ నాలెడ్జ్ ఎవరికీ లేదు. అంత సామర్థ్యం ఎవరికీ లేదు. ఇంత ఎక్స్‌ట్రీమ్ గుడ్ పర్సనాలిటీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అసలు ఎందుకు సైలెంట్ అయింది? అంటే అవ్వాల్సిన రీజన్ ఏంటి? టైం కేసీఆర్ బయటికి ఎప్పుడొస్తారు? ఎప్పుడు మాట్లాడతారు? ఎప్పుడు యాక్టివ్ అవుతారు? అని చాలా మంది చూస్తూ ఉన్నారు గదా! అంటే ఇప్పటికీ కేసీఆర్ అంటే ఒక అట్రాక్షన్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ హ్మ్. కొంత టైం ఇవ్వాలనుకున్నారు ఆయన రేవంత్ ఆయన ముందు చాలా చిన్న పిల్లవాడు. హ్మ్. అంటే మామూలు కార్యకర్త టీఆర్ఎస్ పార్టీలో రేవంత్ ఒక మండల స్థాయి నాయకుడు. ఏది 2005-6 ఆ ప్రాంతంలో ఆయన అడిగిన టికెట్ జెడ్పీటీసీ. హ్మ్. అది కూడా పార్టీ ఇవ్వలేదు ఆయనకి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు ఆయనది. కారణాలు చాలా ఉంటాయి. అయితే ఒక మామూలు వ్యక్తి కేసీఆర్ను కొట్టగలిగిన ముఖ్యమంత్రి అయిండు. ఈ సమఉజ్జి అస్సలే కాదు, ఇప్పటికి కూడా కాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఆయన అధికారంలో ఉండొచ్చు. హోదా వల్ల రేవంత్ రెడ్డికి పైచేయి ఉండొచ్చు, కానీ నాలెడ్జ్లో కానీ అనుభవంలో కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు సమతూకాడు. అటువంటప్పుడు అలాంటి వ్యక్తి సీఎం అయినందుకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కేసీఆర్ గారికి ఏమైనా ఉందా? అంటే మనిషి లోపల ఆ బ్రెయిన్లో ఓడిపోయాను ఆ బ్రెయిన్లో ఈగో అనేది ఉంటుందమ్మా. నీకుంటుంది, నాకుంటుంది, అందరికి ఉంటుంది. ఈగో హర్ట్ అవుతుంది. పోయిపోయి నేను ఈయన చేతిలో పోయినా అనేది ఉంటుంది కదా. ఎప్పుడు నెవర్ ఎక్స్పెక్టెడ్ కేసీఆర్ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనమే ఉంటాం అనుకున్నాడు తప్ప కాంగ్రెస్ వస్తుందని అనుకోలేదు, రేవంత్ ముఖ్యమంత్రి అవుతారని అస్సలు అనుకోలేదు. ఏది ఏమైనా కూడా రియాలిటీ. అయితే కేసీఆర్కు డైజెస్ట్ కాలేదు ఫస్ట్. రెండవది ఏంటంటే 1 ఇయర్ టైం ఇద్దామని అనుకున్నాడు ఆయన. చెప్పాడు ఓపిక తప్పిపోయిన వాళ్ళతో, ఎందుకు ఇప్పుడే మాట్లాడాలి, మనం చేయనే రాదండి, ఆయన ఎట్లా పరిపాలన చేస్తాడు, నేనేదో ఆపినట్టు ఎందుకు ఉండాలి అని చెప్పి ఆయన టైం ఇచ్చాడు. బహుశా నేను అనుకుంటా నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ ఆ పార్టీ వార్షికోత్సవం ఉంటుంది కదా, ఏప్రిల్ 27, దానికంటే ముందో తర్వాతనో ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతాడు, పబ్లిక్లోకి వెళ్తాడు. తర్వాత రేవంత్ను విమర్శించడంలో కానీ ఎదుర్కోవడంలో కానీ ఈ ఇద్దరే ఎక్కువైపోయింది కదా. ఆయన ఏమంటాడు, నన్ను పనిచేయలేరు, నన్ను కాళ్ళల్లో కట్టబెడుతున్నారు అంటే. రేవంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ మాట్లాడే మాటలకే ఒక అభద్రతకు లోనవుతున్నాడు. నా కాళ్ళల్లో కట్టబెడుతున్నాడు, నన్ను ముందు పోని ఇట్లా. కేసీఆర్ వచ్చినాక ఇంకేమైనా ఉంటుందా? వాస్తవంగా ఆయనకేం కాళ్ళల్లో కట్టబెడతలేరు. ఈయన కొన్ని లోపాలున్నాయి, హైడ్రా విషయంలో లోపాలున్నాయి, మూసీ విషయంలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమించడానికి వాళ్ళు ఇచ్చే సలహాలను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒకే ఉదాహరణ చెప్తానమ్మా. హైడ్రా రంగనాథ్ గారు నాకు మంచి సన్నిహితుడు, మంచి మిత్రుడు. రంగనాథ్ ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్. ఇక్కడ తప్పు రంగనాథ్ది కాదు. రంగనాథ్కు పాలసీ డిక్టేట్ చేసినప్పుడు ఒక మామూలు జీవోతోనే ఆయనను అపాయింట్ చేసి పనిచేయమన్నారు. దానికి ఒక చట్టం చేయాల్సి ఉండే. సరే, తర్వాత మేమంతా విమర్శించిన తర్వాత ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. హైదరాబాద్ చెరువుల విషయంలో చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. అవి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా అర్థమైనవో కాలేదో నాకు తెలియదు. నేనే ఒక 15-20 వీడియోలలో చెప్పాను. ఏమనంటే, ఫస్ట్ ఇవన్నీ పట్టా భూములమ్మా. నిజాం ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియాలోనేమో ప్రతి చెరువు, ప్రతి కొండ, గుట్ట, లోయ అన్ని గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్లో. బట్ ఈ సంస్థానాలు రాజులు ఉన్న కాడ రాసిస్తారు. ఉదాహరణకు సరున్నాలో గంగా థియేటర్ ఉంది, శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్. వాళ్ళ నాన్న కూడా ఆయుర్వేదిక్ డాక్టర్. ఆయన వచ్చి నిజాంకు పంటి నొప్పి నయం చేసినందుకు మన్సూరాబాద్ నుంచి సాహెబ్ నగర్ దాకా రాసిచ్చాడు. అందులో ఎన్ని కుంటలు ఉంటాయి, ఎన్ని చెరువులు ఉంటాయి, ఎన్ని కొండలు ఉంటాయి, ఎన్ని గుట్టలు ఉంటాయి. అట్లా తెలంగాణలో ఒక సంస్థానాలు ఉండేది, గద్వాల, రాజాపేట, ఇట్లాంటి చాలా జటప్రోల్ అని ఇట్లాంటి సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలు మొత్తం పట్టాభూములే కదా. అయితే ఇట్లా ఈ దాదాపు 80% చెరువులు హైదరాబాద్లో కానీ బయట కానీ పట్టా భూములలో ఉన్నాయి. సింపుల్ ఏంటంటే, పట్టా భూములల్లో పట్టేదారికే రైట్స్ ఉంటాయి, గవర్నమెంట్కి రైట్ ఉండదు. అంతకుముందు వాటర్ యాక్ట్ పెట్టినప్పుడు కానీ, తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్లలో కానీ 2000 సంవత్సరానికంటే ముందు ఈ వాటర్ బాడీస్లల్లో అవి ఎవరి అయినా, ప్రభుత్వాన్ని అయినా ప్రైవేట్ అయినా కన్స్ట్రక్షన్ చేయకూడదనే రూల్ లేదమ్మా. లేదు కాబట్టి నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్కు, ఎన్టీఆర్ సమాధి, ప్రసాద్ ఐమాక్స్ ఇవన్నీ నట్టనడి హుస్సేన్ సాగర్లో వచ్చినాయి. ఫ్లైఓవర్ కూడా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్. అంటే ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ భూమి అయినా ఈ కన్స్ట్రక్షన్లు చేయకూడదు, ఆక్రమించకూడదు అని చెప్పి రూల్ లేదు.
పట్టా భూములు కాబట్టి కోర్టు పోయి పర్మిషన్లు తెచ్చుకొని కట్టుకున్నారు, లేఅవుట్లు చేసుకున్నారు. మున్సిపాలిటీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చింది పట్టా చెరువులలో. 2000 సంవత్సరం వరకు ఇదే పరిస్థితి. వాటిని టచ్ చేసే హక్కు ముఖ్యమంత్రికి లేదు, ప్రభుత్వానికి లేదు. బట్ ఇంత ఒక నిమిషం కంప్లీట్ చేయండి. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 2000 చివరిలో 2001లో. అది ప్రైవేట్ భూమి అయినా గవర్నమెంట్ భూమి అయినా ఏ భూమి అయినా కానీ చెరువులో ఉంటే కనుక కన్స్ట్రక్షన్ చేయకూడదు. అది వాటర్ ప్రొటెక్షన్ కోసం వాటర్ బాడీస్ని కాపాడాలి. మా అంటే నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేయవచ్చు అన్నది, ఓన్లీ వ్యవసాయం చేయవచ్చు అని. అంటే 2001 తర్వాత వయలేషన్స్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని చేయొచ్చు. బట్ వీళ్ళు ఏం చేశారు, 1970 నుంచి మొదలుపెట్టారు. రెండవది, ఇది ఒక పెద్ద తప్పు. ఇప్పటికైనా హైడ్రా రేపు యాక్ట్ ఈ అసెంబ్లీ సెషన్లో మొన్న ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి దాన్ని చట్టం చేసినట్టయితే దాన్ని సవరించుకోవాలి. రెండవది, ఇప్పుడు ఈ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఏమైందంటే డ్వెల్లింగ్ హౌసెస్ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళని రాత్రి తొలగించి ఇల్లు కూల్చే హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు. అది ఇల్లీగల్ కబ్జా అయినా కూడా. మూడో పాయింట్ ఏంటంటే ఎఫ్టీఎల్లోనే డిసైడ్ చేయలేదు హైకోర్టు అన్నది, ముందు మీరు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయండి అని. ఓన్లీ 52 చెరువులు తప్ప ఏది జిహెచ్ఎంసీ పరిధిలో 186 చెరువులు ఉంటాయి. మిగతా వాడికి ఎఫ్టీఎల్ డిసైడ్ కాలే. ఎఫ్టీఎల్ డిసైడ్ కాదు, నువ్వు ఎఫ్టీఎల్ లోపల అని చెప్పి ఎట్లా మార్క్ చేస్తావు? ఈ ఎఫ్టీఎల్ఏ డిసైడ్ కానప్పుడు బఫర్ జోన్ ఎట్లా డిసైడ్ అవుతుంది? ఇవన్నీ లోపాలున్నాయి. అంటే ఇవన్నీ వాళ్ళు విమర్శిస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు. వాటిని పాజిటివ్గా తీసుకోవాలి, కరెక్టే కదా, ఇవన్నీ సరి చేసుకోవాలి. సరే, ఇంత జరుగుతున్న ఇంత మొండి వైఖరి హైడ్రా మూసీ విషయంలో ఎందుకు ఇంకా తగ్గట్లేదు? అంటే హైకమాండ్ వరకు కంప్లైంట్స్ వెళ్ళినా వాళ్ళు ఈయనని కొంచెం చూసుకొని వెళ్ళనని చెప్పకపోవడమా? ఈయన తీసుకున్న డెసిషన్స్ పాలసీస్ని హైకమాండ్ యాక్సెప్ట్ చేయటమా? అంటే ఒకటి ఏంటంటే హైకమాండ్కి మహారాష్ట్ర ఎన్నికలప్పుడు బాగా నిధులు అవసరమైనవి. హైడ్రా దానిలో ఒక అంతర్లీనంగా మనకు కనబడేది ఏంటంటే ఈ కన్వెన్షన్ మీద దాడి చేయగానే ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. సో చాలా డబ్బు చేతులు మారిందనేది నాకున్న అనుమానం. నా దగ్గర ఏం సాక్ష్యాలు లేవు, బట్ నాకు అనుమానం ఏంటంటే ఇది ఒక ఇన్కమ్ సోర్స్ పార్టీకి. తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం అయిపోగానే సరే, ఇన్కమ్ హైడ్రా దూకుడు రంగనాథ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. హీఈస్ వెరీ జెంటిల్. రంగనాథ్ చేతిలో ఏముంటుందమ్మా? ఇప్పుడు ఉదాహరణకు రంగనాథ్ ఇన్కన్వెన్షన్ ఓడగొట్టాడు. తెల్లారి పొద్దున ఎవరి ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకుంటున్నారు అనేది రంగనాథ్కి ఎట్లా తెలుస్తుంది? ఆయనకు గైడ్ లైన్స్ ఇస్తారు. ఇప్పుడు రంగనాథ్ గారికి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఆల్రెడీ ఉంటున్న ఇళ్ళకి వెళ్ళి ఎవరిని పంపించద్దు, కూడగొట్టద్దు. ఇప్పుడు అది ఇచ్చారు. అయితే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది కాబట్టి, మజ్లిస్ వాళ్ళ స్కూల్ ఉంది కాబట్టి ఆపేశారు. రెండోది, మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇక వసూళ్ళు ఆగిపోయినాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. దీనివల్ల ఏమైందంటే ఏది ఉన్నా కూడా పబ్లిక్ ఒక రిలీఫ్ వచ్చిందమ్మా. కన్స్ట్రక్షన్ అయ్యి నివసిస్తున్నాయి మాత్రం రంగనాథ్ గారు ముట్టట్లేదు. అంతవరకు వీ కెన్ అప్రిషియేట్. రెండవది, నేను హైడ్రా సంకల్పాన్ని తప్పుపట్ట, మూసీ సంకల్పాన్ని కూడా తప్పుపట్ట. కానీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న లోపాలను సరి చేసుకుంటే ఇది బాగుంటుంది. ఇక మనము పాలన విషయంలో ఇంకా కొన్ని నేను చెప్దాం అనుకున్నా. సార్, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్లో నెగిటివ్స్ మాట్లాడుకున్నాం, చాలా అంశాల మీద మీరు మాట్లాడారు. బట్ పాజిటివ్స్ ఏంటి? 1 ఇయర్లో అసలు రేవంత్ రెడ్డి సీఎంఏ కాదు, అసలు ఏం పరిపాలన చేయలేదంటే కాదు కదా. ఎంతో కొంత ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు వాళ్ళు తీసుకున్న స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్స్లో చాలామంది ప్రజలకు బెనిఫిట్స్ అవుతాయి. పెన్షన్స్ బాగా వస్తున్నాయని చేసిన సర్వేలో అవును బాగా వస్తున్నాయి, కేసీఆర్ గవర్నమెంట్ కంటే కూడా బెటర్గా వస్తున్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది పాజిటివ్స్ గురించి ఒకసారి మాట్లాడితే. అంటే ప్రభుత్వం అన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆయన దగ్గర మనము పాజిటివ్స్ చూడాలనుకున్నప్పుడు ఒకటి, సరే తన తెలంగాణ ఉద్యమంలో